వీడు నా కళ్ళ ముందుంటే వీడి వల్ల అమ్మ చనిపోయిన దృశ్యమే నా కళ్ళ ముందు కదులుతుంది. అంచేత వీడిక్కడ ఉండటానికి వీల్లేదు. మంజు, ఇలా రా. కాస్త సాయం చేయి. సూర్య, నువ్వు నన్ను అసహించుకోవడంలో తప్పు లేదు. అమ్మా నాన్న ఎవరు ఎంతలా చెప్పినా నేను వినలేదు. నా మనస్తత్వం నన్ను అలా తయారు చేసింది. మీ ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను తెలుసుకోలేక నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మీ అందరి మనసును బాధ పెట్టాను. ఆ రోజు జ్యోతిని కాలదన్నుకుని వెళ్ళాను. మళ్ళీ ఈ రోజు జ్యోతి కాళ్ళ దగ్గరికే దేవుడు నన్ను చేర్చాడు. దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు. ఈ శిక్ష నాకు పడాల్సిందే. నేను చేసిన పాపాలకు, ఘోరాలకు ఈ శిక్ష కూడా నాకు తక్కువేమో అనిపిస్తోంది. సూర్య, అతను చావుకు దగ్గరగా వెళ్లి ప్రాణం ఉన్న కట్టెలా తిరిగొచ్చాడు. పరివర్తనొచ్చి పూర్తిగా మారాడు. మనం కాదంటే ఎక్కడికి వెళ్తాడు? ఎలా బతుకుతాడు? ఏమైపోతాడు? వదినా, నువ్వు ఇంకా వీడిని వెనకేసుకొస్తున్నావా? అవును, తప్పదు. మనిషిగా పుట్టిన దానికి అర్థం మానవత్వంతో ఉండడమే. పరాయి వాళ్ళకి సైతం మేలు చేస్తాం మనం. మీ సొంత అన్నయ్యనే బయటికి వెళ్ళమంటే సమాజం మనల్ని ఏమంటుంది? ఎంత చెడ్డవాడైనా ఇప్పుడు రోగిష్టివాడు, మీ ఇంటికి చెందినవాడు. ఇక మీదట ఈ ఇంట్లోనే ఉంటాడు. వదినా, దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు చెప్పిన ఏ మాట ఇంతవరకు నేను కాదనలేదు. కానీ ఇది నేను అవునలేను. నా హద్దులు నాకున్నాయి. ఐ హావ్ మై ఓన్ లిమిటేషన్స్. సూర్య అన్నయ్య, నువ్వు పెద్దనే మీద కోపంతో అలా మాట్లాడుతున్నావు. ఆలోచిస్తే మనందరం ఒకే రక్తం పంచుకుని పుట్టావు కాబట్టి నీ లోపల నీకు పెద్దన్నే మీద ప్రేమ ఉంటుంది. లేదు లేదు, వాడి మీద నా గుండెల్లో ప్రేమ లేదు. వాడికి ఇంట్లో చోట్లేదు. సూర్య, మనుషులైన వాళ్ళు మానవత్వాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు. నేను చెప్పేది బాగా వినండి. ఒకప్పుడు ఇతని చేత తాళి కట్టించుకున్న నేరానికి మీ అమ్మగారికి నేనిచ్చిన మాటకి కట్టుబడి మీ అందరి బాధ్యత చేపట్టాను. నా స్వార్థం కోసం చూసుకోకుండా ఎప్పుడూ మీ అందరి బాగు కోసమే పాకులాడాను. ఇతని వల్లే నాకు మీ అందరితో అనుబంధం ఏర్పడింది. ఇవాళ పక్షవాతం వచ్చిన మనిషిని మీరు పక్కకి తోసి పారేయొచ్చు. ఇప్పుడు ఇతని బతుకు తిని పారేసిన విస్తరాకు, ఎవరికీ అక్కర్లేని పండుటాకు. ఈ కట్టి ఇక చిగురించదు. కాని ఇందులో ఇంకా ప్రాణం ఉంది. బొందిలో ప్రాణం ఉండగా విసిరి పారేయడం నాకు చేత కాదు. అలా అని ఇతని మీద నాకు ప్రేమ, అభిమానం ఉందనుకోవద్దు. ఇతని మీద నాకు జాలి తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే నేను మనిషిని. అంచేత ఇతన్ని నేను తీసుకువెళ్తున్నాను.
జ్యోతి, ఇతను బ్రహ్మాజీ కదూ? అవును మేడం. ఇన్నాళ్ళు బోన్లో మృగంలా ఉండి ఇప్పుడిప్పుడే మనిషి కాబోయాడు. చేసిన తప్పులు తెలుసుకునే లోపల పక్షవాతం వచ్చి ఇలా తయారయ్యాడు. ఇతను మీరు అనాథాశ్రమంలో చేర్చుకోవాలి. సారీ జ్యోతి, తరాలు మారొచ్చు, యుగాలు మారొచ్చు, ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు. మారినట్టు కనిపిస్తారు, నటిస్తారే కానీ వాళ్ళ సహజ గుణం మారనే మారదు. అందుకే మెల్లకంటికి సహజ గుణానికి మందు లేదంటారు. ఇతనిక్కడ ఉండడానికి వీల్లేదు. ఇతని బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో, ఏ క్షణాన ఏం చేస్తాడో మాకెందుకు టెన్షన్? దయచేసి ఇతన్ని తీసుకెళ్ళిపోండి. లేదు మేడం, బ్రహ్మాజీ పూర్తిగా మారిపోయాడు. మేడం, ఎవరికీ అక్కర్లేని ఇతను ఇప్పుడు ఎలా బతకగలడు? వీధిలో భిక్షం అడుక్కోవడానికి కూడా పనికిరాడు. అంచేత దయచేసి బ్రహ్మాజీని ఇక్కడే ఉండనివ్వండి. చూడండి, ఇతనికి సపర్లు చేయడం కూడా చాలా కష్టం. పేరుకు అనాథాశ్రమే కానీ మాకు ఫండ్స్ కూడా చాలా తక్కువ. ఇతనికయ్యే డబ్బు మొత్తం నేనిస్తాను. కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను. కాదనకండి ప్లీజ్. ఇప్పటికి ఉంచండి, తర్వాత వచ్చి మీరు అడిగిన డబ్బు ఇస్తాను. సరే, అతనికి కావాల్సిన మిగతా ఏర్పాట్లు కూడా చూడండి. అలాగే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నీ మెడకు బంగారహారం చేయించాను. త్వరలోనే నీ చేతులకు అందమైన బంగారు గాజులు తొడుగుతాను. జ్యోతి, నీకు చేతులెత్తి దండం పెట్టాలనుంది, కానీ నా చేతులు పైకి లేవడం లేదు. నువ్వు నన్ను ఎంతగానో నమ్మావు. నీ చేతికి బంగారు గాజులు వేయిస్తానని చెప్పి సంకెళ్ళు వేయించాను. నేను చేసిన తప్పులన్నీ క్షమించి ఈ దుర్మార్గుడి కోసం నీ చేతి గాజులు ఇచ్చావు. నా వల్ల నువ్వు ఇంకా కష్టాలు అనుభవిస్తున్నావు. ఇంతకన్నా నాకు ఊరి శిక్ష అమలు జరిగినా ఇంత బాధ ఉండేది కాదు. దేవుడా, నాకింక బతకాలని ఆశ లేదు. నన్ను తొందరగా తీసుకెళ్ళు. బ్రహ్మాజీ, తప్పులు చేసి తప్పించుకున్నావని సంబరపడిపోకూడదు. తప్పు చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. ఛ! 3 అడుగులు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కెడుతోంది బతుకు. ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ అవడం లేదు. రోజు రోజుకు నాకు బీపీ పెరిగి చచ్చిపోతానేమోనని భయంగా ఉంది. కల్పన నా చేతికి దొరుకుంటే మంచిగంతం చెక్కలా అరగదీసి, పచ్చ కర్పూరంలా కరగదీసి, నేను తళతళా మెరిసే బంగ్లాలో రాచటీవీ ఒలకపోస్తూ ఉండేదాన్ని. ధర్మతేజ, కల్పన ఫెవికాల్ వేసినట్టు అతుక్కుపోయారు. ఎన్ని ప్లాన్స్ వేసినా వాళ్ళని విడదీయలేకపోతున్నాను. వాళ్ల మధ్య వాళ్లకే తెలియకుండా ఉన్న బంధమే వాళ్ళని రోజు రోజుకు దగ్గర చేరుస్తుందేమో. పార్వతి, ఎందుకలా నీరుగారి నిరుత్సాహపడిపోతావు? వాళ్లను విడదీసే మార్గం నేను చెబుతాను. ఎంత కలిసికట్టుగా ఉండే మనుషులైనా పంకజం పథకం వేసిందంటే విడిపోవలసిందే. వాళ్ళిద్దరిని విడదీయడం ఎంతసేపు? ఏమీ చేతకాని దానిలా తెగ బాధపడిపోతున్నావేమిటి? అప్పుడే అంతా అయిపోయిందనుకుంటున్నావా? ఇప్పుడే కదా కల్పన ధర్మతేజ్ ఇంట్లో చేరింది. నువ్వు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నావని ఊరుకున్నాను కానీ చూస్తూ ఉండు వాళ్ళు ఎలా విడిపోతారో. పంకజం, వాళ్ళని విడదీయడానికి ఎంతగానో ప్రయత్నించాను. లాభం లేకపోయింది. నేను చెప్పినట్టు చెయ్యి, వాళ్ళెలా విడిపోతారో చూడు. ధర్మతేజ సుతిమెత్తని మనసు కలవాడు. ఒకసారి మనసుకు దగ్గరైన వాళ్లను అంత తొందరగా వదిలిపెట్టడు. అలాగే కల్పన కూడా తనకు దగ్గరైన వాళ్లను వదిలిపెట్టే రకం కాదు. కల్పనే తన కూతురు స్వాతి అని తెలియకపోయినా ధర్మతేజకు కల్పన బాగా దగ్గరయ్యింది. నీ సంగతి తెలిసిన కల్పన నీతో రావడానికి ఇష్టపడటం లేదు. ఏ బంధమైతే ధర్మతేజను కల్పనను దగ్గరికి చేర్చిందో దాన్నే అక్రమ సంబంధంగా అందరికీ చెబుదాం, ఊరంతా ప్రచారం చేద్దాం. అప్పుడు ధర్మతేజకు అవమానం తప్పదు. ఎందుకొచ్చిన గొడవ? పరువు పోయేలా ఉందని ధర్మతేజే కల్పనను వదులుకుంటాడు. ఎందుకంటే దేశంలో పెళ్లి చేసుకుని మహామహుల కోవకు చెందిన ఉత్తమ పురుషుడని ధర్మతేజకు పేరు కదా. కరెక్ట్.
బాధ అవమానం భరించలేక ధర్మతేజే కల్పన ఇంట్లోంచి పొమ్మంటాడు. అప్పుడు కల్పన ఎక్కడికి వెళ్ళాలో తెలియక నానాయాతన పడుతుంది. పంకజం, సరైన సమయానికి నువ్వు మంచి సలహా ఇచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. నాకు ఈ ఐడియా రాక పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేశాను. ఒక దెబ్బకు 2 పిట్టలు. ధర్మతేజగాడి పేరు రిపేర్ అవుతుంది, కల్పన మన చేతికి చిక్కుతుంది. నా అందం, నా పలుకుబడి, నా మాట, నా తెలివి ఎంతమందికి ఆసరా అవుతున్నాయో చూసావా? అందుకే నేను మొకటం లేని మహారాణిలా చలామణి అవుతున్నాను. కల్పన చెప్పిందే నిజం. పైడి తల్లి అసలు మనిషి కాదు. ఆమెతో కల్పనను పంపలేదని నా కన్న కూతురు లాంటి కల్పనతో సంబంధం అంటగట్టింది. ఛీ! సార్, మీకు చెప్పేంత దాన్ని కాదు, అయినా చెప్తున్నాను. కల్పన మీ మనసుకి చాలా దగ్గరగా వచ్చింది కదా. అలాంటప్పుడు కల్పన మీరు దత్తత తీసుకోవచ్చు కదా. అలా దత్తత తీసుకుంటే అనవసరంగా మీ గురించి ఎవరూ తప్పుగా మాట్లాడే అవకాశం ఉండదు. మీకు మేమెంతమంది ఉన్నా మీకంటూ ఒక బంధం అవసరం సార్. నా కూతురు స్వాతి ఎక్కడుందో ఏదో ఒక రోజున ఆమె తప్పక నా దగ్గరికి వస్తుంది. చెప్పండి సార్, ఎందుకని మాట్లాడడం లేదు? నేనేమైనా తప్పుగా అడిగానా? ఓకే, కల్పనను నేను దత్తత తీసుకుంటాను. అందుకు పైడి తల్లి అంగీకారం కావాలి కదా. డోంట్ వరీ, కల్పన మేజర్. ఆమె జీవితం గురించి నిర్ణయించుకునే హక్కు ఆమెకుంది. మేజర్ కాని వాళ్ళకు కూడా కొన్ని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ లో ఈ హక్కు కట్టబెట్టింది మహారాష్ట్ర హైకోర్టు. 8 ఏళ్ల కుర్రాడు తల్లిదండ్రుల ప్రవర్తన బాగులేదని, తనకు వాళ్ళ దగ్గర నుంచి విముక్తి కావాలని కోర్టును ఆశ్రయించి విజయం సాధించాడు. అతన్ని కోర్టే దత్తత తీసుకుంది. అయినా ధర్మం తెలిసిన మనిషిగా ఫైనల్గా పైడిదలను మాట్లాడుగుతాను. ఆమె బదులు ఏదైనా నా నిర్ణయం ఇదే. రజనీ, రజనీ, రావే బయటికి. లోపల ఏం చేస్తున్నావే? ఇన్నాళ్ళు నేను విడిచిపెట్టి తప్పు చేశాను, ఇక తప్పించుకోలేవు. రా బయటికి. నే పిలిచేది వినిపించడం లేదా? చెవుడొచ్చిందా? లేకపోతే చెవుడొచ్చినట్టు నటిస్తున్నావా? ఏమిట్రా మురళి, నా పిలుపు నీకు కూడా వినిపించలేదా? బావా, ఏమిటిది? నీ పేడ విరగడైపోయిందని నేను మురళి ఎంతో సంతోషించాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ప్రాణాలు తీయడానికి మళ్ళీ వచ్చావా? ఇక్కడ కూడా మమ్మల్ని సుఖంగా ఉండనివ్వవా? ఇక్కడ ఒంటరిగా లింగులు ఇటుక్కుమంటూ ఏ సుఖం అనుభవిస్తావే? రా, మన ఇంటికి వెళ్ళి జంటగా సుఖం అనుభవిద్దాం. ఛీ, నోర్మై, నన్ను రమ్మని పిలవడానికి నీకు సిగ్గులేదు? ఇంకొక మాట మాట్లాడావంటే నిన్నేం చేస్తున్నా నాకే తెలీదు. పో ఇక్కడి నుంచి. ఏమిటే ఊరుకునే కొద్దీ రెచ్చిపోయి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు? మీ అక్కకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని వచ్చి నేను పిలుస్తూ ఉంటే వేషాలు వేస్తున్నావా? వేషాలు. రావే, వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నీ మొహానికి పెళ్ళి ఒకటే తక్కువ. అయితే పెళ్లి చేసుకోకుండానే కలుసుందాం. ఏమిటి రజని, నీ అందంగా లేనా? నా అందం చూసి మీ అక్క వెంట పడితేనే కదా పెళ్లి చేసుకున్నాను. నాకంటే అందగాని చేసుకుంటావా నిన్ను? మేడం, నా యాక్షన్ ఎలా ఉంది? హైదరాబాద్ నుంచి నటిద్దామని వచ్చాను. బాగా నటిస్తున్నానా? మోగానే ఉంది. అలాగే కంటిన్యూ చేయరా సన్నాసి. ఓకే ఓకే, మీ అక్క చచ్చినాడే నీ మెళ్ళో తాళి కట్టి ఉండాల్సింది. ఎక్కడికి పోతుందిలే, ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడు దిక్కని ఊరుకున్నాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఫుడ్ బెడ్ ఫ్రీ అని సెటిల్ అయిపోతే ఎలాగా? నిన్ను అంత తొందరగా వదులుతానా? అక్క మొగుడిని, నీకు హక్కుదారుని. వదలు, నన్ను వదలు, వదలు. ఎవరా నువ్వు? మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నా? ఈ ఇల్లు దేవాలయం లాంటిది. ఇక్కడ గొడవ చేయకు, నన్ను వదిలిపెట్టు. అయితే బయటికి రా, అక్కడ నిన్ను పట్టుకుంటాను. ఒరే మురళి, నువ్వు కూడా బయటికి రా. నేను రాను, ఇక్కడే ఉంటాను. నువ్వు రావే. వదలు, అదవే నువ్వు ఇక్కడ. నన్ను వదలు. అమ్మగారు, నన్ను కాపాడండి. వదలు, నన్ను వదలు. ఒరేయ్, నువ్వు అసలు మనిషివేనా? రజని చేయి వదిలిపెట్టు. ఈడొచ్చిన ఆడపిల్ల చేయి పట్టుకోవడానికి సిగ్గులేదు? నాకెందుకమ్మా సిగ్గు? నాకు దానికి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. నేను దాన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. మరేమీ పర్వాలేదు, పీటల మీద పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి.
రజనీని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి వీలేదు. ఎందుకు వీల్లేదు? రజనీ మీద మీకంటే నాకే ఎక్కువ అధికారం ఉంది. ఆ రోజు వదిలిపెట్టి వెళ్ళాను. ఈ రోజు దీన్ని వదిలి వెళ్లేదే లేదు. ఎలా రాదో నేను చూస్తాను. రజనీని నువ్వెలా తీసుకెళ్తావో నేను చూస్తాను. ఏ రజనీని మీ అబ్బాయికి అంటగట్టి ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలని చూస్తున్నారా? ఆ? అవును, ఈ ఇంటి కోడలు చేసుకుంటాను. రజనీ మట్టిలో పుట్టిన మాణిక్యం. అవునా? ఆ సంగతి మీకెప్పుడు తెలిసింది? అవునులేండి, మీలాంటి జమీందారీ కుటుంబాల్లో ఇద్దరిని ముగ్గురిని పెట్టుకోవడం మామూలేగా. నాకు తెలియక అడుగుతాను, మీరు చేసుకున్న కోడల్ని చూసుకోలేదు గాని ఇక రజనీని ఏం చూసుకుంటారు? ఏం జరిగినా గుడ్లప్పకిని చూసుకోవడం తప్ప. ఎంత పొగరా నీకు? నా ఇంటికొచ్చి నన్నే ఎదిరిస్తావా? రజనీ ఈ ఇంటికి కాబోయే కోళ్ళు. ఆమె మీద చేయి చేసుకున్నావంటే నీ చెంప పళ్ళు రాలగొట్టాడు. అమ్మా, ఒరే, రజనీ రాదు. రజనీ నీ ఇంటి కోళ్ళగా చేసుకుంటాను. నువ్వు వెళ్ళి దిక్కున్న చోట చెప్పుకో. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. వెళ్ళు, వెళ్ళరా. అమ్మగారు. అమ్మా, ఏమైందమ్మా? రజని, నువ్వు నీళ్ళు పట్టరా. అమ్మా, 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 అమ్మా. విజయ్, మర్యాదగా వాడిని ఇక్కడి నుంచి వెళ్ళమను. వాడు నా కళ్ళ ముందు ఉండకూడదు. ఉండడానికి వీల్లేదు. రేయ్, మళ్ళీ ఎందుకు వచ్చావు? రజనీని తీసుకువెళదామని. రజని రాదు. ఎందుకు రాదు? నువ్వు ఉంచుకున్నావా? ఏం కూసావరా? నా మీద తిరగబడతావా? మళ్ళీ ఇటు వైపు వచ్చావో నిన్ను చంపేస్తాను, చంపేస్తాను. విజయ్, అమ్మా, 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 ఏమైందమ్మా? ఏమైంది? ఏం లేదురా, కాస్త ఆయాసంగా ఉందంతే. ఉండండమ్మా, కాస్త చల్లటి మజ్జిగ తీసుకొస్తాను.